ప్రపంచ దేశాలకు గమ్యస్థానంగా మారిన అమెరికాలో అడుగుపెట్టడం అంత సులభం కాదు. వీసా పొందడానికి 1,00,000 నిబంధనలు, ఫార్మాలిటీస్లను పూర్తి చేయాలి. దరఖాస్తు చేసిన వెంటనే ఇంటర్వ్యూకి పిలుపు వచ్చేదు. స్లాట్ల కోసం ఏళ్లు పట్టినా ఆశ్చర్యపడనక్కర్లేదు. భారతీయులు సహా పలు దేశాలకు చెందిన వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే H1B వీసాలకు సంబంధించి అమెరికా కీలక అప్డేట్ ఇచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వీసాల కోసం తగినన్ని దరఖాస్తులు వచ్చినట్లు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS విభాగం వెల్లడించింది. H1B వీసా పొందని పిటిషనర్లకు మరికొన్ని రోజుల్లో ఆన్లైన్లలో సమాచారం అందిస్తామని తెలిపింది. వీటిని పంపడం పూర్తయిన తర్వాత ఎంపిక కాని వారికి స్టేటస్ మెసేజ్ను ఆన్లైన్లలో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. ఆర్థిక సంవత్సరానికి H1B వీసా పిటిషనర్ దాఖలు ప్రక్రియ జూన్ 30, 2024తోనే ముగిసింది. అయితే 30వ తేదీ ఆదివారం కావడంతో జూలై 1న దాఖలైన పిటిషన్ను కూడా గడువులోనే చేసినట్లుగా పరిగణిస్తామని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS తెలిపింది. కానీ వీసా పరిమితి నుంచి మినహాయింపు కలిగిన పిటిషనర్ల స్వీకరణ, పరిశీలన కొనసాగుతుందని, ముఖ్యంగా H1B వీసాతో అమెరికాలో పనిచేస్తున్న స్కిల్డ్ వర్కర్స్ రూల్స్ సంస్థ మార్పు వంటి తదితర కారణాలతో దాఖలు చేసే పిటిషనర్ల స్వీకరణ కొనసాగుతుందని USCIS పేర్కొంది. మార్చి 6న H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 25 వరకు ఉందని USCIS ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించింది. తర్వాత దీనిని మళ్లీ పొడిగించింది. ప్రస్తుతం H1B వీసా ఉద్యోగి అమెరికాలో ఉండగలిగే సమయాన్ని పొడిగించేందుకు దాఖలు చేసిన పిటిషన్లను ఆమోదించి ప్రాసెస్ చేయడం కొనసాగిస్తామని USCIS స్పష్టం చేసింది. దీంతో H1B వీసాదారులు ఊపిరి పీల్చుకున్నారు.